గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఎంపీడీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోల వల్ల గ్రామ పంచాయతీ కార్మికులకి తగిన న్యాయం చేస్తామని చెప్పేసి, అదేవిధంగా జీతాలు కూడా ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి, అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులను కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తుందని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోల వల్ల పెట్టడం జరిగింది. ఇక వచ్చి 3 సంవత్సరాలు కావస్తా ఉన్నా కూడా ఇప్పటివరకు గ్రామ పంచాయతీ కార్మికుల గురించి వాళ్ళ అసెంబ్లీ లోపల ఎప్పుడు కూడా చర్చించలేదు. ఇవాళ ఇప్పటికే 4 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా తక్షణం చెల్లించాలని చెప్పేసి, అదేవిధంగా ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీ కార్మికులకి 2 జతల బట్టలు ఇవ్వాలి, అవి కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇవాళ 51 జీవోని మల్టీపర్పస్ విధానాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా కనీస వేతనం ఇవాళ 25,000 రూపాయలు చేయాలని చెప్పేసి సాక్షాత్ సుప్రీంకోర్టు చెప్పినా ఇప్పటివరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, దీనికంటే ముందున్న ప్రభుత్వం కావచ్చు, ఈ రోజున్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పటివరకు కూడా ఆ జీవోని అమలు చేయడం లోపల కాలయాపన చేస్తూ ఉన్నది. అంతేకాదు ఇవాళ 60 సంవత్సరాలు దాటినటువంటి కార్మికులకి, అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఎవరైతే ఉంటారో చనిపోయినా కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరికొకరికి ఒక ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత కూడా వాళ్ళ ప్రభుత్వం తక్షణం తీసుకోవాలి. వాళ్ళ అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లేవు, అదేవిధంగా వాళ్ళకి కనీసం ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం లేదు. అంతేకాకుండా ఇవాళ ప్రమాదంలో చనిపోతే కూడా 20 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ చేయాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటికీ మేము అడుగుతూ ఉన్నాం, అనేక సంవత్సరాలు ఆందోళన కూడా చేస్తూ ఉన్నాం. 10 లక్షల రూపాయలు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటా ఉన్నాం, అది కూడా ఇవ్వకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. అదేవిధంగా ఎవరైతే ప్రమాదంలో చనిపోతే కార్మికుడికి మట్టి ఖర్చుల కింద 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా జీవో ఉన్నది. జీవో ఉన్నా కూడా ఇప్పటివరకు ఇవ్వడం లోపల చాలా కాలయాపన చేస్తూ ఉన్నది. ఇవన్నీ సమస్యలని తక్షణమే ఈ ప్రభుత్వం పరిష్కరించాలని, లేకపోతే రేపు రాబోయే కాలం లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆందోళన ప్రవేశిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.